చేసి నాయకత్వం మళ్ళీ ఒకసారి మరి ఇప్పుడు అక్కడున్న ఆగస్టు పరిస్థితి 15th అనేది మొన్న మాకు ఇచ్చిన హామీకి ఆగస్టు 15 లో ఇప్పుడు చేయమని చెప్పాం. తర్వాత నెక్స్ట్ టైం చేస్తామని చెప్పారు. మేము ఆగస్టు 15th ఎందుకు పెట్టామంటే కనీసం ఇవన్నీ మాకు పెండింగ్ పిల్స్ రాకుంటే రేపు ఎలక్షన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత అప్పుడేం డబ్బులు పడతాయి. చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరమైన చేస్తారు. మమ్మల్ని అయితే మాకు పోస్టింగ్ చేసింది మొత్తం వాట్సాప్ లో మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ ఇలా అమ్ముడు వేయరు, ఇట్లా చేసారు, అట్లా చేసారు, చేసి దేనికని విరమించారు, మీకు ఏది వచ్చిందని ఇబ్బంది చేస్తున్న అందరికంటే ఎక్కువ తిట్లు తినేందుకు ఎవరు రెడీ ఉండాలంటే ఉద్యోగ సంఘాల నాయకులే. అంతే మ్యాకే దేశ నాయకుడుగా ఫస్ట్ మేము తినాలి. ప్రభుత్వంతో కొల్లుడైనారు, మీరు పైరవీలు చేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది ఏమైందంటే భరత్ గారు అంటారు. భరత్ అన్న మా పరిస్థితి ఏమైందంటే లింగం మీద తేలు పడ్డట్టు చేతితో తీయలేము, చెప్తో కొట్టలేము. మేము గట్టిగా మాట్లాడితేనేమో ఎవరో మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక రకంగా మీడియాలో గవర్నమెంట్ అంటదని భయం అంతే కదా. గవర్నమెంట్ ప్రతిపక్షాలతో మాట్లాడి ప్రతిపక్షాలు వీళ్ళ వెనుక ఉన్నారని గవర్నమెంట్ అంటది అంతేనా? ఎట్లా మాట్లాడతారు 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పడతాం? మేము గట్టిగానే మాట్లాడుతున్నాం. లేవు పైసలు లేవు, ఏం చేయాలి మరి? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పి మేము ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం, మరి మీరెందుకు ఇస్తారని వాళ్ళే అడుగుతారు కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మేము అడగద్దు, ఏమి ఇవ్వద్దు. ఇప్పుడు పని చేసిన వాళ్ళకి జీతం ఇవ్వమంటున్నాం, పని చేయని వాళ్ళకి ఇవ్వకండి, పని కల్పించండి. కాకపోతే ఇలా పరిస్థితి ఏమైందంటే పని చేసిన వాళ్ళ పక్కకు పెడుతున్నాం, ఏం చేయడానికి పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా అంటే మీరు ఆ పథకాలు బంద్ చేయమంటారు, ఈ పథకాలు బంద్ చేయాలని వాళ్ళు ప్రభుత్వం అంటారు. మీరు ఏ పథకాలు బంద్ చేయమంటలేవు, మా జీతభత్యాలు మాకు ఇవ్వండి, మీరు ప్రభుత్వాన్ని నడుపుకోండి. ఇప్పుడు జీపే పైసలు మా శ్రీపాలన్న చెప్పినట్టు జీపే పైసలు మా పైసలే కదా. మీరు కూడా ఇప్పుడు అందరికీ తెలుసు, నేను దాచిపెట్టుకున్న పైసలు మీరనే కదా. ఆర్టీసీ ఉద్యోగులది కూడా అదే పరిస్థితి, వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అదే పరిస్థితి కదా. మేము దాచుకున్నాయి ఇలా ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఇప్పుడు ఆర్టీసీ కూడా మీ జేఏసీలో ఉందా? ఆర్టీసీ కూడా మీ జేఏసీలో ఉందా? వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేశారు కదా. వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లం. వాళ్ళు కూడా మా మెంబర్లు ఉన్నారు, ఇవాళ వాళ్ళకి రాలేకపోయినట్టున్నారు. కానీ సమస్యలు చాలా గంభీరంగా ఉన్నాయి. వాస్తవానికి అలా చాలా మంది ఉద్యోగులలో ఒక భావన, ఇప్పుడు ప్రభుత్వం నడపాలంటే ప్రతి రింగ్ లో డబ్బులు కావాలి. గ్రామ పంచాయతీ నడపాలంటే గ్రామ పంచాయతీ నిధులు అవసరం లేదా? సంవత్సరన్నరే ఆ పంచాయతీ సెక్రటరీ మీద ఆధారపడదు, లేకపోతే వాళ్ళనేమో ఏసీపీ డ్రాపులు చేస్తుంటారు. ఇప్పుడు ఉన్న వాటి చెప్తుంటే వాళ్ళకేమో కోపం వస్తుంటది. రాష్ట్రం నడపాలంటే రాష్ట్ర డబ్బులు కావద్దా? అవునా ముజీబ్ గారు, ఏంది భయభ్రాంతులు అంటే ఏమంటారు? భయప్రాంతులు అంటే అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులని వేధించే ప్రయత్నం చేస్తుంది, భయప్రాంతులను గురి చేస్తుంది. మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు ఇస్తే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకుంటుండే భరత్ గారు? ముందైతే జీటీవీకి అయితే మొత్తం ఉద్యోగుల లోకం పక్షాన, మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు. మేము ఎన్నడూ కూడా మీ మేలు మరవం. ఎందుకంటే ఈ అంశాన్ని తీసుకుంటూ నేను ఒకటి చెప్తా, మీరు